ఫ్రెండ్స్ మనం ఈ ఉద్యమ సర్టిఫికేట్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు అయితే దొరుకుతాయి అన్నమాట. అందులో అసలు ఉద్యమ సర్టిఫికేట్ దేనికోసం అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, వీటికి సర్టిఫికేషన్ అండ్ అలాగే గుర్తింపు తెచ్చే విధంగా ఈ ఉద్యమ సర్టిఫికేషన్ పోర్టల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఉద్యమ సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఉంటాయి కదా, ఆ పథకాలు అలాగే తక్కువ వడ్డీకే లోన్స్ అండ్ ష్యూరిటీ లేకుండా లోన్స్ అలాగే సబ్సిడీ వచ్చే లోన్స్ ఇలాంటి వాటికి అయితే మనం ఎలిజిబుల్ అవుతాము. సో గవర్నమెంట్ నుంచి మన వ్యాపారానికి ఎలాంటి స్కీమ్ మనకు వర్తించాలన్నా సరే మనకి ఉద్యమ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఫ్రెండ్స్ మన కంపెనీలో మన కరెంట్ ఉంటుంది కదా, మనం వినియోగించే కరెంట్ బిల్లు, ఆ కరెంట్ బిల్లులో నుంచి కొంత సబ్సిడీ అనేది మనకి అనేది వస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ మనకి ఈ సర్టిఫికేట్ ఉండడం వల్ల ఐఎస్ఓ సర్టిఫికేట్ ఎంఎస్ఎంఈసి తీసుకునేటప్పుడు మనం చెల్లించే ఫీజు ఉంటుంది కదా, ఆ ఫీజులోంచి కొంతమేర మనకైతే రీఎంబర్స్మెంట్ రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ ఎంఎస్ఎంఈస్కి ఓవర్ డ్రాఫ్ట్ ఉంటాయి కదా, ఆ ఓవర్ డ్రాఫ్ట్ ఇంట్రెస్ట్లో నుంచి మనకి 1% అనేది ఎగ్జామ్షన్ అంటే మనకి మినహాయింపు అయితే దొరుకుతుంది అనమాట, 1%. ఫ్రెండ్స్ ఎంఎస్ఎంఈస్కి ఈ డైరెక్ట్ ట్యాక్స్ రూల్స్ ఉంటాయి కదా, ఈ చట్టాలు, వీటిలో నుంచి మనకి కొంతమేర మినహాయింపు ఎగ్జామ్షన్ అయితే ఉంటుందన్నమాట. అది ఎప్పుడు అంటే మన దగ్గర ఈ ఉద్యమ సర్టిఫికేట్ మన దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ మనం పొందవచ్చు. ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోలో కొన్ని మాత్రమే డిస్కస్ చేశాను, ఎందుకంటే మన వీడియో లెంత్ పెరిగిపోతుందని. అండ్ అలాగే ఫ్రెండ్స్ మనం ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మన దగ్గర తప్పనిసరిగా ఉండాల్సింది ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ బిజినెస్ డీటెయిల్స్ అండ్ మన బిజినెస్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యింది ఇలాంటి డీటెయిల్స్ మన దగ్గర అయితే తప్పనిసరిగా ఉండాలి. ఫ్రెండ్స్ ఈ ఉద్యమ సర్టిఫికేట్ కోసం మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మనం ఏదైనా ఫీజు పే చేయాలా అంటే మనం అసలు పే చేయక్కర్లేదు, ₹1 కూడా మనం పే చేయక్కర్లేదు, ఇది పూర్తిగా ఫ్రీ అనమాట. దీనికోసం ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది, ఆ వెబ్సైట్లో మొత్తం అంతా మనంతట మనమే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకున్న వెంటనే మనకైతే సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో మనం దీనికోసం ₹1 కూడా పే చేయక్కర్లేదు. అండ్ ఫ్రెండ్స్ మనకి ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి జిఎస్టీ నెంబరు తప్పనిసరిగా ఉండాలా అంటే మనకి జిఎస్టీ నెంబర్ అనేది అవసరం లేదు ఫ్రెండ్స్, మన దగ్గర ఉంటే యాడ్గా పెట్టుకోవచ్చు, కానీ మన దగ్గర తప్పనిసరిగా ఉండాలి అని అయితే మాత్రం లేదు. సో మనం జిఎస్టీ లేకపోయినా కూడా మనం అయితే ఉద్యమ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవచ్చును. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఉద్యమ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎంత? ఈ ఉద్యమ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి అలాగేమి ఉండదు, ఇది లైఫ్ టైం అయితే ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను వాటికైతే ఆన్సర్ చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తూ మీకైతే ఈ ఉద్యమ సర్టిఫికేట్కి ఎలా అప్లై చేసుకోవాలో నేనైతే మీకు చెప్తాను. సో దాన్ని బట్టి మీరైతే మీ ఉద్యమ సర్టిఫికేట్కి అప్లై చేసుకుని మీరైతే ఎలాంటి ఫీజు పే చేయకుండా మీ సర్టిఫికేట్ని పొందవచ్చు. అండ్ అలాగే దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా లాస్ట్ వీడియోలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను మీకు నా స్క్రీన్ షేర్ చేస్తూ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ gov.in అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే మెన్షన్ చేసి అయితే ఉంటుంది, 0 కాస్ట్ నో ఫీజ్ అండ్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అని. సో ఈ లింక్ పైన మీరైతే ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇందులో ఇక్కడ ఫర్ న్యూ ఎంటర్ప్రీనియర్స్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ అని చెప్పి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ ఆధార్ కార్డు పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు ఇక్కడైతే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఈ టిక్ మార్క్ ఒకవేళ లేకపోతే మీరైతే ఇక్కడ టిక్ చేసి మీరు ఇక్కడ వ్యాలిడేట్ అండ్ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మీ నెంబర్కి అయితే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు ఏ నెంబర్కి అయితే సెండ్ అయిందో ఆ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీ ఓటీపీ వెరిఫై అయిపోయిన తర్వాత మీకైతే మీ ఆధార్ కార్డ్ నెంబరు అండ్ అలాగే మీరు ఇచ్చిన నేమ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అలా కిందకి వస్తే మీకు ఇక్కడ మీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే మీ ఆర్గనైజేషన్ ఏ రకానికి చెందింది అని చెప్పి ఉంటుంది. దీనిపైన ఇక్కడ ఈ యారో కిందకి ఉంటుంది కదా, దీనిపై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కేటగిరీస్ అయితే వస్తాయి అనమాట. అందులో మీరు ప్రొప్రైటర్షిప్, హిందూ, అన్డివైడెడ్ ఫ్యామిలీయా, పార్ట్నర్షిప్, కోఆపరేటివ్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎలా అని చెప్పి మీకైతే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీరు మీ దేనికి సంబంధించిందో అదైతే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను ఇక్కడైతే ప్రొప్రైటర్షిప్ అయితే ఇస్తున్నాను.
అండ్ అలాగే పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ కాలంలో మీరు మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ కాలంలో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ చేసి ఇక్కడ పాన్ వ్యాలిడేట్ అనే దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు వ్యాలిడేట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత ఇలా కిందకు వస్తే మీరు ఎప్పుడైనా ఐటీఆర్ అనేది ప్రీవియస్ ఇయర్లో ఫైల్ చేశారా అనేసి ఉంటుంది. ఇదైతే ఆటోమేటిక్గా మీ పాన్ కార్డ్ డీటెయిల్ పైన అయితే వచ్చేస్తుంది ఎస్ఆర్ నో అని. అండ్ నెక్స్ట్ మీ దగ్గర జిఎస్టీ కనుక ఉంటే ఎస్ఎన్వి పెట్టండి, లేదంటే లేదని పెట్టండి, లేదు ఎగ్జామ్టెడ్ అయితే ఎగ్జామ్టెడ్ అని పెట్టండి. ఇప్పుడు నా దగ్గర అయితే జిఎస్టీ లేదు కాబట్టి నేను నో అని పెడుతున్నా. అండ్ ఫ్రెండ్స్, ఉద్యమ సర్టిఫికేట్ అనేది ఒకరికి ఒకటే వస్తుందన్నమాట. ఒక పర్సన్కి 2-3 ఉద్యమ సర్టిఫికేట్లు అనేవి ఉండవు, ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీ పేరు అయితే వస్తుంది. అండ్ అలాగే మీరు ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ కాలంలో మీరు మీ ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇలా కిందకు వస్తే ఇక్కడ కేటగరైజేషన్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇందులో మీరు ఏదైతే చేస్తున్నారంటే పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్, కోఆపరేటివ్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇలా ఉంటాయి కదా, వీటికి బై షేరు, బై మెంబరు, బై షేర్ అని చెప్పేసి ఇలా ఉంటాయి అనమాట. వీటికి క్యాస్ట్ వైజ్గా ఎంత పర్సంటేజ్ వస్తుందో అనేది ఇక్కడైతే డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే దీన్ని చూసుకోండి. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇలా కిందకు వస్తే ఇక్కడ మీకు మీ సోషల్ కేటగిరీ అనేది అడుగుతుంది అనమాట. ఇందులో మీరు మీ క్యాస్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ జెండరు. అండ్ అలాగే మీరు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అండ్ అలాగే ఈ కిందకు వస్తే ఇక్కడ మీ నేమ్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అంటే మీ వ్యాపారానికి మీరు ఏం పేరు పెట్టుకున్నారో అదైతే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఫ్యాషన్ టైలర్ అని చెప్పి ఇస్తున్నా, అంటే ఇది నా ఫ్రెండ్కి నేను క్రియేట్ చేస్తున్నా అనమాట. సో నేనైతే వాడి వ్యాపారానికి సంబంధించిన నేమ్ అయితే ఇక్కడ ఇచ్చాను. అండ్ నేమ్ ఇచ్చేసిన తర్వాత అండ్ కింద ఇక్కడ ప్లాంట్ ఆర్ యూనిట్ నేమ్ అని ఉంది కదా, అంటే మీకు ఏమైనా బ్రాంచెస్ ఉన్నా లేదంటే వేరే ఇంకేదైనా బిజినెస్ ఉన్నా దానికి ఇంకేదైనా నేమ్ ఉంటే ఆ నేమ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నేను ఇక్కడ కూడా ఫ్యాషన్ టైలర్ అనే వేస్తున్నా, ఇంకేం లేవు కాబట్టి. అండ్ ఇక్కడ యాడ్ యూనిట్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. మీరు యాడ్ యూనిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. మీకు ఇంకా ఏవైనా ఉంటే ఇక్కడ యాడ్ మోర్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ యూనిట్ నేమ్ అంటే ఫస్ట్ ఇక్కడ యూనిట్ నేమ్ ఇచ్చి తర్వాత ఇక్కడ యాడ్ మోర్ అని కొడితే అక్కడ అయితే యాడ్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను సురేష్ అని చెప్పేసి నేమ్ టైప్ చేసి యాడ్ మోర్ అని కొడతాను. చూసారు కదా, ఇక్కడ సురేష్ అని చెప్పేసి యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇదైతే డిలీట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పోతుంది. అండ్ నెక్స్ట్ ఇలా కిందకు వస్తే ఇక్కడ మీకు లొకేషన్ అని ఉంటుంది అనమాట. లొకేషన్ ఆఫ్ ప్లాంట్స్ అని ఉంది, ఆర్ యూనిట్స్ అని ఉంది. అంటే మీరు అక్కడ ఎన్ని యూనిట్స్ యాడ్ చేస్తే అన్ని యూనిట్స్కి సంబంధించిన లొకేషన్స్ మీరైతే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడైతే ఒకటే ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం దీనిపై క్లిక్ చేయగానే మనకి ఓన్లీ ఆ ఫ్యాషన్ టైలర్ అనేది ఒకటి మాత్రం వచ్చింది. ఇన్ కేసు ఇక్కడ ఎక్కువ ఏమైనా మనం యాడ్ మోర్లో కొట్టేసి ఇక్కడ మనం ఏమైనా ఇస్తే ఇక్కడైతే మనకు వస్తాయి అనమాట. కాకపోతే ఇక్కడ మనం ఒకటే ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఒకటే వచ్చింది, దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడైతే మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీ డోర్ నెంబరు అండ్ అలాగే మీరు ఏదైనా అపార్ట్మెంట్లో లేదా మీ బిల్డింగ్కి ఏదైనా ఒక నేమ్ ఉంటే నేము, అలాగే మీ విలేజు, నెక్స్ట్ మీ స్ట్రీటు, సిటీ, స్టేటు, పిన్ కోడ్ ఇవన్నీ మీరు ఎక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ప్లాంట్ పైన అయితే క్లిక్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే మన అడ్రస్ యాడ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఇన్ కేసు ఇందులో ఏమైనా రాంగ్ కనుక పడితే మీరు ఇక్కడ ఈ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి డిలీట్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మీరైతే మీ అడ్రస్ అనేది ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే ఈ కిందకు వస్తే మీకు ఇక్కడ మీ అఫీషియల్ అడ్రస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అని ఉంటుంది కదా, అంటే మీ వ్యాపారం యొక్క మెయిన్ అడ్రస్ ఎక్కడ ఉందో అదైతే మీరు ఇక్కడ ఇవ్వాలి. ఫ్రెండ్స్, మీరు మీ అఫీషియల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ పక్కన గెట్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి మీ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీరైతే మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక మ్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ మ్యాప్లో మీరు మీ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీరు పిన్ చేసి అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది.
అండ్ అలాగే కిందకు వస్తే మీకు ఏదైనా ప్రీవియస్గా ఏదైనా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే వాటిపైన క్లిక్ చేయగానే కింద ఇంకో కాలం అయితే ఓపెన్ అవుతుంది దానికి సంబంధించి. దాంట్లో మీరైతే ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ గేమ్ లేవు కాబట్టి నేను నాట్ అప్లికేబుల్ అనే దానిపైన టిక్ చేసి ఉంచాను. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అంటే ఇప్పుడు మీ వ్యాపారం యొక్క స్టేటస్ ఏంటి అంటే ఇక్కడ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అంటే మీ బిజినెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అనేది అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నారు అని అంటే ఈ ఉద్యమ్ సర్టిఫికేట్ క్రియేట్ అవుతున్న డేట్కి బిఫోర్ డేట్న మనమైతే ఇచ్చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ డేట్ ఇస్తే మాత్రం తీసుకోదు. ఒకవేళ ఎగ్జాక్ట్ డేట్ ఇస్తే మీకు పైన ఈ విధంగా అయితే ఎర్రర్ అయితే వస్తుంది. సో కాబట్టి మీరు బిఫోర్ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెదర్ ప్రొడక్షన్ బిజినెస్ కమెంట్స్డ్ అని ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ మీ బిజినెస్ ఇంతకుముందు ఏమైనా స్టార్ట్ అయిపోయి ఉంటే మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే డేట్ అడుగుతుంది. లేదు అంటే నో పైన క్లిక్ చేస్తే అక్కడ డేట్ కాలం అనేది పోతుంది. అండ్ అలాగే ఇప్పుడు కిందకు వస్తే ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేసిన తర్వాత ఇలా కిందకు వస్తే 17th కాలంలో మేజర్ యాక్టివిటీ ఆఫ్ యూనిట్ అని ఉంటుంది. ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ ఉంటాయి అనమాట. అంటే మీ యూనిట్లో మేజర్గా జరిగే యాక్టివిటీ ఏంటి అని ఉంటుంది అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ లేదా సర్వీసెస్ అయితే సర్వీసెస్ అనేది మీరు టిక్ మార్క్ చేయాలి. ఇప్పుడు టైలరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కిందకు వస్తుంది కాబట్టి నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇలా కిందకు వస్తే ఇక్కడ 18th కాలంలో నేషనల్ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ NIC కోడ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు చేసే యాక్టివిటీ ఆ పని ఏదైతే ఉందో దానికి ఒక కోడ్ అయితే ఉంటుందన్నమాట. ఆ కోడ్ని నేషనల్ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ అని అంటారు, షార్ట్ ఫామ్లో NIC కోడ్స్ అని అంటారనమాట. సో మీకు తెలిస్తే ఇక్కడ డైరెక్ట్గా కొట్టేయచ్చు వీటిల్లో, లేదు అంటే మీరు ఇక్కడ సెర్చ్ అయితే చేసుకోవచ్చు. సో దానికంటే ముందు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ట్రేడింగా మ్యానుఫ్యాక్చరింగా సర్వీసెస్ అనేది ఇక్కడ ఫస్ట్ టిక్ మార్క్ ఇవ్వాలి. సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ NIC 2 డిజిట్ కోడ్ అని ఉంది కదా, సో దాని దగ్గరకు వచ్చి ఇక్కడ కిందకి యారో మార్కు ఇలా క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీకు ఇందాక నుంచి నేను కిందకి ప్రెస్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి అని చెప్తున్నాను, కానీ మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేవి కనిపించకపోవచ్చు ఎందుకంటే నాది సిస్టంతో ఇచ్చిన స్క్రీన్ రికార్డ్ అయితే అవుతుంది. సో కాబట్టి నాకు ఇలాగా నెస్టెడ్లో ఉన్న ఆప్షన్స్ అయితే రికార్డ్ కావు. మీరు ట్రై చేసేటప్పుడు అప్లై చేసుకునేటప్పుడు మీకైతే మీ స్క్రీన్ పై కనిపిస్తాయి. బహుశా ఇప్పుడు నాకు ఇక్కడ ఈ స్క్రీన్ పైన కనిపించట్లేదు, దానికి మీరు ఏం భయపడక్కర్లేదు ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు మీకైతే స్క్రీన్ పైన క్లియర్గానే కనబడతాయి. ఇక్కడ నాకు స్క్రీన్ రికార్డ్ అనేది అవ్వటం లేదు, అదైతే మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ NIC 4 డిజిట్ కోడ్ అని ఉంది కదా, ఇప్పుడు కూడా దీనిపైన ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం టెక్స్టైల్స్లో ఏంటి, అండ్ ఇక్కడ NIC 5 డిజిట్ కోడ్ ఉంది కదా, దీనిపై కూడా కొన్ని యాక్టివిటీస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, టైలర్కి సంబంధించి, అందులో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఈ 3 యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ యాడ్ యాక్టివిటీ పైన క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ యాడ్ చేసేసిన తర్వాత 9th కాలంలో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్ అని ఉంది కదా, ఇందులో మగవాళ్ళు ఎంతమంది అండ్ ఆడవాళ్ళు ఎంతమంది అండ్ అదర్స్ ఎంతమంది మీ దగ్గర వర్క్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు 0 అయితే ఇవ్వడానికి ఉండదు, మీరు ఇక్కడ నెంబర్ 1 దగ్గర నుంచి 18,000 వరకు అయితే మీరు ఇందులోన ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి నేను ఇక్కడ 1 అని ఇస్తున్నా, మేల్ 1 అండ్ ఫీమేల్ 1 అని. ఇక్కడ మొత్తం టోటల్ 2 అని ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అలా కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు రిటర్న్ డౌన్ వాల్యూ అని ఉంటుంది. అంటే మీ ప్రీవియస్ ఇయర్ అంటే ఇప్పుడు మేము 2024లో ఇది రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి 2022, 2023కి సంబంధించిన డౌన్ వాల్యూ అనేది మనం ఏమైనా ఉంటే మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయరే మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ప్రీవియస్ ఇయర్ ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ మనం 0 అయితే వేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఈ B కాలంలో మీరు మీ బిజినెస్కి సంబంధించి ఏదైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది కానీ లేదా ఇండస్ట్రియల్ సేఫ్టీ డివైస్కి సంబంధించి కానీ మీరు ఏమైనా 2022, 2023 ఈ ప్రీవియస్ ఇయర్లో ఇన్వెస్ట్ చేశారా అనేది ఇక్కడైతే మీరు వేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు టోటల్ టర్న్ ఓవర్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర ఏం లేదు కాబట్టి ఈ ఇయరే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు 0 అయితే మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2022 ఉంది కదా కాలం, ఇందులో
GEM అని ఉంది కదా, జెమ్ పోర్టల్ అని. ఇదేంటి అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ అనమాట. అంటే ఇందులో మన దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్స్ కానీ లేదా మన కంపెనీ తరపు నుంచి ఏమైనా సర్వీసెస్ కానీ ఈ జెమ్ అనే పోర్టల్లో మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఈ జెమ్ అనే పోర్టల్లో మన యాక్టివిటీస్, మన మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కానీ లేకపోతే సర్వీసెస్ సంబంధించి కానీ మనం ఇందులో పెట్టాలి అంటే మన దగ్గర ఉద్యోగం సర్టిఫికేట్ ఉండాలి. సో ఇప్పుడు మీకు ఇందులో పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇక్కడ ఎస్ అని పెడతారు, లేదు అంటే నో అని పెడతారు. నేనైతే ఇక్కడ ఎస్ అని ఇస్తున్నాను. నాకు ఇంకా మిగిలిన అన్నిటికి సంబంధించి నో అనే ఇస్తున్నాను. మీకు చదివి మీకు ఓకే అనిపిస్తే మీరైతే ఎస్ అని పెట్టుకోండి. ఇదైతే మీ చాయిస్ అనమాట. మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేదంటే నో అని పెట్టేసుకోవచ్చు. మీరు మీ డీటెయిల్స్ ఇస్తారు కదా, అడ్రస్. సో అడ్రస్ ప్రకారంగా మీకు ఇక్కడైతే మీ DIC అయితే వచ్చేస్తుంది. ఈ DIC మనం టైప్ చేయడానికి అయితే ఉండదు. మీరు పైన అక్కడ అడ్రస్ ఇస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీ DIC అంటే మీరు ఏ పరిధిలోకి వస్తారో అనేది ఇక్కడైతే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. అండ్ మొత్తం అన్ని ఫిల్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్లో టిక్ మార్క్ ఉంటే ఓకే, లేదు అంటే మీరు ఇక్కడ టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అండ్ గెట్ ఫైనల్ OTP పైన మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి OTP అనేది వెళ్తుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మీకు వచ్చిన OTP అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు OTP ఇచ్చి తర్వాత కింద వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ఇలాగా థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అని చెప్పి ఒకటైతే వస్తుంది. సో మీకు ఇందులోనే మీకైతే మీ ఉద్యమ్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. దాన్ని కాపీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే దాన్ని స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోండి. అండ్ తర్వాత మీరైతే మీ సర్టిఫికేట్ని ప్రింట్ అనేది చేసుకోండి. ఇక్కడ ప్రింట్ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఈ ప్రింట్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేసి మీకైతే ఇలాగా ఉద్యమి లాగిన్ ఆఫ్టర్ వెరిఫికేషన్ విత్ OTP అని చెప్పి ఒకటి అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ ఉద్యమి లాగిన్ అనేది ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ gov.in వెబ్సైట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ లాగిన్ అని చెప్పి ఉంది కదా, దీనిపైకి వెళ్ళిన తర్వాత ఉద్యమి లాగిన్ పైన క్లిక్ చేస్తే సేమ్ మీకు ఇదే పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్, సో ఇందాక మీకు వచ్చింది కదా థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి, అక్కడ మీ ఉద్యమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా వచ్చింది కదా. సో ఆ నెంబర్ని కాపీ చేసుకుని దాన్ని ఇక్కడైతే మీరు పేస్ట్ చేయాలి. అండ్ అలాగే మీరు ఈ అప్లికేషన్ కోసం ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ని మీరైతే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూస్ OTP ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఈమెయిల్ ద్వారా OTP తీసుకొని మీరు ఇక్కడ ఫిల్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా మొబైల్ నెంబర్కి OTP పంపించి మీరు ఇక్కడ ఫిల్ చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి ఇక్కడ మీకైతే 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేనైతే ఇక్కడ మొబైల్ ద్వారా చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అండ్ దీనిపైన టిక్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ అండ్ జనరేట్ OTP ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్కి మీకైతే OTP రావడం జరుగుతుంది. ఆ OTPని ఇక్కడైతే ఎంటర్ చేయాలి. OTP ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ OTP అని లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకైతే మీ సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అలాగే మీ ఎంటర్ప్రైజెస్ దేనికి సంబంధించింది, మైక్రో అండ్ ఆర్గనైజేషన్, టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ప్రొపరైటర్షిప్, ఓనర్ నేము, అండ్ అలాగే నీకు ఏమైనా GST ఉందా లేదా, మీరు అన్నీ ఇచ్చారు కదా డీటెయిల్స్, ఇవన్నీ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇందులో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ ఎడిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మీరైతే మళ్ళీ ఈ సేమ్ ఇందులో ఏ అయితే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ సర్టిఫికేట్ని ప్రింట్ తీద్దాం. ఇక్కడ ప్రింట్ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఈ ప్రింట్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయాలి. సో దానిపైన క్లిక్ చేయగానే మీకైతే మీ సర్టిఫికేట్ ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఈ ప్రింట్ పైన క్లిక్ చేసి ఇక్కడ సో ఫ్రెండ్స్ మీకైతే ఇక్కడ ప్రింట్ డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయన్నమాట. ఇక్కడ ప్రింట్ అని పెట్టి డెస్టినేషన్ సేవ్ యాజ్ PDFగా చేసుకోండి. PDFగా సేవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పేజెస్ ఆల్ అండ్ లేఅవుట్ అనేది పోర్ట్రైట్లో పెట్టుకోండి. అప్పుడు మీకు ఒక మొత్తం సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇది ఏమైనా మీరు చేంజ్ చేస్తే మారిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇవి ఇలా ఇచ్చేసి ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా అయితే మీరు మీ సర్టిఫికేట్ని PDF రూపంలో సేవ్ చేసుకొని అండ్ నెక్స్ట్ మీరు దాన్ని ప్రింట్కి అయితే తీసుకోవచ్చు. అండ్ మీరు దాన్ని కలర్ జిరాక్స్ అయితే తీసుకోండి. కలర్ జిరాక్స్ తీసుకొని మీరైతే దాన్ని ఒక ఫోటో ఫ్రేమ్లా చేసుకొని మీరైతే మీ ఎంటర్ప్రైజ్ మీ యూనిట్లో అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ.